హాయ్ హలో నేను మీ చిన్ని. ఈరోజు దోసకాయ పప్పు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. చెప్పండి, ఎందుకంటే ఇది కూడా చెప్పాలా అని అనుకుంటారు కదా. యాజ్ యూజువల్ తెలియని వాళ్ళు, కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి ఏదో ఒక విధంగా హెల్ప్ అవుతుంది అన్న ఒక ఉద్దేశంతోనే, కానీ ఇవి కూడా తెలియకుండా ఉంటారు అన్న ఉద్దేశంతో అయితే కాదండి. బేసిక్గా ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు, కానీ మనం ఏదన్నా వంట చేసేటప్పుడు ప్రిఫర్ చేసే వీడియోస్ ఒకటికి రెండు చూస్తాం. ఎందుకు, ఏది ఈజీ పద్ధతిలో చేసేసుకోవడానికి మనకి వీలుగా ఉంటుంది అని. సో అలాగే ఈజీగా ఎలా చేయాలో అన్న కాన్సెప్ట్ మీద నా వీడియోస్ కూడా నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ చూస్తున్నారు కదా, నేను నార్మల్ మన ఇళ్ళల్లో ఎలా చేసుకుంటారో అలాగే దోసకాయ పప్పును కూడా నేను చేస్తున్నాను. మీరు అనుకోవచ్చు, ఇలా విడిగా బౌల్లో పప్పు పెట్టి ఉడకపెట్టి ఆ తర్వాత మళ్ళీ దోసకాయలు వేసి కొంచెం ఉడికాక స్మాషర్తో ఇలా చేసి ఉప్పు పసుపు కారం వేసి మళ్ళీ మరిగించి ఇదంతా టైం టేకన్ ప్రాసెస్ కదండి. హ్యాపీగా కుక్కర్లో పెట్టుకోవచ్చు కదా, ఒక రెండు అన్నీ కలిపి పడేస్తే ఒక 3 విజిల్స్ వస్తాయి, హ్యాపీగా అయిపోద్ది అంటారు కదా. ఎస్, అవును, మీరు చెప్పింది కరెక్టే. కానీ నేను 2-3 మంత్స్ బ్యాక్ నేను ఇంట్లో కట్టె పొంగల్ చేసేటప్పుడు నార్మల్గా అందులో నేను జీరా వేస్తాను. అది విజిల్ వచ్చే దగ్గర జీరా స్టక్ అయిపోయి కుక్కర్ నా కళ్ళ ముందు ఎగిరి కింద పడిందండి. ఆ ఇన్సిడెంట్ మా ఇంట్లో నుంచి పోవట్లా. అప్పటి నుంచి నాకు కుక్కర్ అంటేనే ఒక భయం, పెట్టాలి అంటేనే భయం. ఆ భయంలోంచి బయట కూడా పడలేకపోతున్నా. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా పక్కన వాళ్ళ ఇంట్లోనే విజిల్ సౌండ్ వస్తేనే, ఏంట్రా బాబు ఇంకా కట్టట్లేదు వీళ్ళు, ఎన్ని విజిల్స్ వస్తున్నా ఫీలింగ్ వస్తుందండి. భయపడుతూ వంట చేయడం కన్నా హ్యాపీగా కావాలంటే మహా అయితే ఒక 20 మినిట్స్ ఎక్స్ట్రా పడుతుంది టైము. ఇలా టైం టేకన్ అయినా, ఇంతకుముందు మన తాతలు అమ్మమ్మలు ఉండేటప్పుడు పెద్ద పెద్ద ప్రెషర్ కుక్కర్లను ఉన్నాయా, ఇలాగే కదా వండుకునే వాళ్ళు. టైం టేకన్ అయినా నేను ఇలాగే వంట చేసుకోవడం నేర్చేసుకున్నాను. ఇంకా టేస్ట్గా ఉంటుంది కుక్కర్లో కన్నా. సో ఇదంతా బేసిక్గానే కదండి, మీరు ఇలాగే ఈజీగా చేసుకోండి. అలాగే దోసకాయ పప్పు పిల్లలకి పెట్టినా చాలా మంచిది. అందులో గింజలు ఉంటాయి కాబట్టి ఫైబర్ వల్ల త్వరగా డైజెషన్ అయిపోయింది, హెల్తీగా కూడా ఉంటారు. నార్మల్గా ఈ పప్పు అలాంటివి వీక్లీ 2 టైమ్స్ అలా తింటే మన ఒంట్లో కూడా ప్రోటీన్ అనేది ఫుల్గా ఉంటుంది. నా వ్లాగ్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.